ఇక సారు నిన్ననే మొన్న అది మన వరంగల్ అయిపోయింది. ఇక ఈడ అక్రమాస్తులు రూపాయలు 100 కోట్లు. రంగారెడ్డి జిల్లా జైంట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. మధుసూదన్ బంధువులు స్నేహితుల ఇండ్ల సహా 7 ప్రాంతాల్లో తనిఖీలు. ఫామ్ హౌజులు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపు. కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలు. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం. రంగారెడ్డి జిల్లా జైంట్ సబ్ రిజిస్టార్ మధుసూదన్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైనే అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అయ్యా, నువ్వు ఈ రంగారెడ్డి జిల్లా సిరులున్నటువంటి జిల్లా, ఈ జిల్లాలో నువ్వు ఈ జాయింట్ సబ్ రిజిస్టర్గా ఉండే ఇవన్నీ చేస్తున్నావు. ఇన్ని కోట్లు సంపాదించినావు అంటే అక్కడ భూమి ఎంత విలువైందో నువ్వెంత మునగాని వీడు అర్థమైతేనే ఉంది. ఎందుకంటే నువ్వు 100 కోట్లు సంపాదించుడు, పేదోడు 1,00,000 రూపాయలు సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగానికి నువ్వు అర్హుడు అయినవు దీనికోసమా? ఎంబడే ఇలాంటి వాళ్ళను ప్రాథమిక విచారణ కావచ్చు, ఇతర విచారణలో తేలితే, నిజంగా వీళ్ళు దోషులని తేలితే వీళ్ళకు మళ్ళా ఆ జాబులో ఉండే అర్హత ఉండొద్దు. ఎంబడే డిస్మిస్ చేసి పాడేసేయాలి. వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్లు కూడా అన్నీ బంద్ చేసేయాలి. ఆ రకంగా ముందుకు సాగుతూనే ప్రభుత్వాలు ఇంకా ఎవరైనా ఇలాంటి పనులు చేయడానికి సిద్ధపడరు. ఇలా ఒక జాబ్ రావాలంటే పిల్లలు కోచింగ్ సెంటర్లలో ఇండ్లను వదిలేసి, ఊర్లను వదిలేసి, పండుగలు పోకుండా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా చదువుతూ ఉంటే వచ్చిన గాడి కొడుకులకు ఏమో ఇలాంటి పరిస్థితి. గిదా అక్రమంగా ఏం సంపాదిస్తారా? ఎమ్మడబెట్టుకోపోతారా? కట్టుకోపోతారా? ఎన్ని సంవత్సరాలు బతారా? రోజుకో 5,000 ఖర్చు పెడతారా? 10,000 ఖర్చు పెడతారా? మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కుసుండి తినేంత ఆస్తులు సంపాదించి ఏం చేసుకుంటారా? రోగాలు, నొప్పులు వీటితోటి మీరు తింటారు. పొద్దుగాల లేస్తే కన్నింగే వారమే. ఎట్లా సంపాదించాలి, ఏడ లూటీ చేయాలి, ఎవరిని బెదిరియాలి, గిదా బయటికి భారీ నీతులు చెప్పేది ఈ దందాలు. దొంగన కొడుకులు.